మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని 11వ వార్డు పద్మశాలి బజార్తో పాటు కేంద్రంలోని వీధి వీధిన బొడ్డెమ్మ వేడుకలను ప్రారంభించారు. ఇక స్థానిక మహిళలందరూ కలిసికట్టుగా పుట్టమట్టి తెచ్చి బొడ్డెమ్మను తయారు చేసి కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ 9 రోజులు బొడ్డెమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. చారిత్రక మహిళల జీవిత చరిత్రను పాట రూపంలో జనపదులు జానపదాలు పాడుతూ భక్తితో వేడుతూ చేసుకునే పండగ బొడ్డెమ్మ. ప్రతిరోజు ప్రసాదాలను అమ్మవారికి సమర్పించి అటుకుల బెల్లం, కొబ్బరి నువ్వులు, బెల్లం మరియు పప్పు బెల్ల ప్రసాదాలను పంచుకుంటారు. ఇలా 9 రోజులు భక్తి సిద్ధులతో పూజించి చతుర్దశి నాడు సాయంత్రం యథావిధిగా బొడ్డెమ్మను పూజించి ప్రతిరోజులాగా తలా పిడికెడు తెచ్చి కలశంలో పోసిన బియ్యంతో ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరూ కూడా ప్రసాదం తీసుకుని బొడ్డెమ్మ పీఠాన్ని నెత్తిన పెట్టుకుని చెరువు దగ్గరికి తీసుకువెళ్లి నీళ్లలో నిమజ్జనం చేస్తారని పసుపు గౌరమ్మను పిల్లలకు గంధం బొట్టు లేదా చెంపలకు పూస్తారు. పెద్దలైతే మంగళసూత్రాలకు ధరిస్తారు. పద్మశాలి బజార్లో బొడ్డెమ్మ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మేము మొదటి రోజు ఏం చేస్తామంటే బొడ్డెమ్మ పండుగ కోసం గాను గద్దె వేసుకోవడానికి కోసం పుట్టమన్ను తీసుకొస్తాము. మహిళలందరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగదేవతకు పూజలు చేసి పుట్టమన్ను తీసుకొచ్చి గద్దెగా ఏర్పాటు చేస్తాము. 5 గద్దెలతోని బొడ్డెమ్మను తయారు చేస్తాము. దాని మీద కలశం తీసుకొచ్చి గౌరమ్మను తయారు చేసి పూలతోనే అలంకరించుకొని మొదటి రోజు బతుకమ్మ నుంచి 9 రోజుల వరకు ఘనంగా జరుపుకుంటాము. మహిళలందరూ చిన్న పెద్ద పిల్లలందరూ కలిసి జరుపుకుంటాము. 1వ రోజు కానించి 9వ రోజు వరకు ప్రసాదాలుగా పెట్టుకుంటాము. 1వ రోజు అటుకుల బతుకమ్మ, 2వ రోజు రొట్టెల బతుకమ్మ, 3వ రోజు ముద్దల బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ బొడ్డెమ్మ, 5వ రోజు అట్ల బొడ్డెమ్మ, 6వ రోజు అలిగిన బొడ్డెమ్మ, 7వ రోజు ఎలకపండు బొడ్డెమ్మ, 8వ రోజు ఎండ ముద్దల బొడ్డెమ్మ, 9వ రోజు సద్దులతోని నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. ఈ నిమజ్జనం రోజు అందరము కలిసి బొడ్డెమ్మను ఘనంగా సాగనంపడం కోసం గాను ఒకరికి నెత్తిన వెత్తి మా చెరువు దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ గౌరమ్మను తయారు చేసిన గౌరమ్మను మేము ప్రతి సంవత్సరము పద్మశాలి బజార్లో బొడ్డెమ్మను వేసుకుంటాము. ఇందులో మా బజార్లో ఉన్న మహిళలందరూ, ఆడపిల్లలు అందరూ ఇందులో పాల్గొంటాము. చాలా ఆనందంగా ఈ బొడ్డెమ్మ పండుగ చేసుకోవడం పిల్లలందరికీ పిల్లలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ ఇళ్ళల్లో ఉండకుండా సాయంత్రం పూట సాయంత్రం 5 గంటల నుండి 9-10 గంటల వరకు ఎంతో సంతోషంగా ఆటలాడుకుంటాము. చాలా పురాతనంగా చాలా సంవత్సరాల నుంచి మనం ఇలా పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మను పేర్చుకొని మహిళలందరూ కలిసి ఇలా పూలతోటి పేర్చుకొని చాలా అద్భుతంగా, సంతోషంగా, ఆనందంగా ఆడుకుంటూ ఆటపాటలతో చాలా సంతోషంగా 9 రోజులు జరుపుకుంటాం. ధన్యవాదాలు.